5 సంవత్సరాల వైసీపీ పాలన ఎలా ఉందన్న? పర్వాలేదు అనిపిస్తుంది. పర్వాలేదు అనిపిస్తుంది. ఎట్లా అంటే రూలింగ్ పథకాలు కావచ్చు అవన్నీ మీకు ఏమనిపించింది? పథకాలు కానీ చెప్పినవన్నీ అమలు చేసినాడు. కానీ ఇక్కడ కుప్పంలో గెలవడం అంటే కష్టమే. కుప్పంలో మేమే గెలుస్తూ ఉంటున్నారు. కష్టమే. చంద్రబాబు నాయుడు ఏం చేశారు నా కుప్పానికి? కుప్పానికి చాలా చేసినాడు చంద్రబాబు నాయుడు. నాకు తెలిసినంత వరకు కాలేజీలు కట్టించినాడు, రోడ్లు వేసినాడు, ఇది వీధి వీధికి సీసీ రోడ్లు వేసినాడు. మంచిగానే చేసినాడు చంద్రబాబు. పర్వాలేదు. కుప్పం నీళ్ళు ఇచ్చింది మేమే అంటున్నారు వైసీపీ వాళ్ళు. అదంతా అబద్ధం. ఇప్పుడు కాలు పని స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు. అది పూర్తి చేయాలన్నా ఆయనే రావాలి. మొన్న నీళ్ళు తెప్పించినారంటే నీళ్ళు 24 అవర్స్లో 8 అవర్స్ కూడా రాలే, నీళ్ళు ఆఫ్ అయిపోయినాయి. ఎక్కడ నీళ్ళు? ఇప్పుడు పోయి చూడండి, నీళ్ళు ఉందేమో. ఇప్పుడు నీళ్ళు వచ్చింది అంటారు కదా, ఇక్కడ ఇది గట్టినప్పలి ఉంది, అక్కడికన్నా రావాలి నీళ్ళు. అక్కడికన్నా పొద్దునే పోయి చూసినాము నీళ్ళే. ఏం చేసి అంతా డ్రామాలు. నెక్స్ట్ ఎవరు సీఎం చెప్పేదానికి వేయలే. 50-50 ఉంది. ఇంకొకటి ఏమంటే ప్రజల చేతిలో ఉంది. నాయకుల చేతిలో లేదు, జగన్మోహన్ రెడ్డి చేతిలో లేదు, చంద్రబాబు నాయుడు చేతిలో లేదు, ఇక్కడ ఎమ్మెల్సీ భరత్ చేతిలో కూడా లేదు. ప్రజల చేతిలో ఉంది. ఓటు హక్కు అనేది ప్రజల చేతిలో ఉంది. ప్రజలు ఎట్లా చేస్తారు ఈసారి అట్లా జరుగుతుంది.